హాయ్, నేను మీ చిన్ను. ఒక్కసారి అప్డేట్స్ కోసం కానీ క్లాస్ నోట్స్ కోసం అయితే కనుక ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మన క్లాస్ అయిపోయిన తర్వాత ఏమైనా నోట్సెస్ ప్రొవైడ్ చేయాలంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్స్లో పెడతాను. ఈ పర్టికులర్ వీడియో సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో చాలామంది డీటీ అడుగుతున్నారు. సో బేసిక్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది రివిజన్ పర్పస్కి, ఫస్ట్ టైం రీడర్స్కి, సో అందరికీ యూజ్ అవుతుంది. స్పీడ్ మ్యాక్సిమం ఈసారి నేను చాలా స్లోగా చెప్పడానికి చూస్తాను. సో ఎందుకు అంటే డీటీ చాలామంది అడుగుతున్నారు, బట్ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో చాలామంది నన్ను ఫ్రీక్వెన్సీగా అడిగే క్వశ్చన్ ఏంటంటే డీటీ కొంచెం చేంజ్ అయినా కానీ చాలామంది కొంచెం కంగారు పడిపోయి భయపడి అడుగుతున్నారు. డీటీ కొంచెం చాలా హాట్గా ఉంటుందా అని చెప్పి చాలామంది అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే కనుక డీటీ చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ ఒక్కసారి ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా ఉండండి. సో మ్యాక్సిమం నేను సింపుల్ చేయడానికి చూస్తాను. సో డీటీ అనేది ఒక్కసారి కనుక అలవాటు పడితే కనుక సో లిటరలీ చెప్తున్నా, కొంచెం ఫోకస్ చేయండి. ఒక్కసారి డీటీ కనుక మీకు కనుక ఆ ఫ్లో కనుక అర్థమయ్యింది అంటే లిటరలీ చాలా చాలా ఈజీగా ఉంటుంది. బట్ మ్యాక్సిమం విత్ ఎగ్జాంపుల్స్తో అండ్ మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత స్లోగా చెప్పడానికి నేను కన్వే చేస్తాను. ఒక్కసారి పర్ఫెక్ట్గా తీసుకుంటే డీటీ సబ్జెక్ట్ కనుక అడాప్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నేను మ్యాక్సిమం స్లోగా చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్ కన్వే చేయడానికి మ్యాక్సిమం బెస్ట్ ట్రై చేస్తాను. సో ఓకే చిన్న ఉన్నాడు. సో ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు. సరే, అసలుకే మనకి ఇంట్రోవర్ట్ కాబట్టి సో కొంచెం సైడ్ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాం. సో మనం అలా ఉన్నప్పుడు ఒక వాట్సాప్ అంకుల్ వచ్చాడు మన దగ్గరికి. బాబు ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని. ఇలా సిఏ అంకుల్ అది ఇది అని చెప్పి మనం చెప్పాం. ఓకే, సో ఇలా మాట్లాడుతున్నప్పుడు సో ఇలా ఐటీఆర్స్ వేసుకుంటే కనుక బెనిఫిట్ ఎలా అని చెప్పేసి ఒక కన్వర్సేషన్లో పార్ట్గా చెప్పాను. ఓకే బాబు, నాది కూడా ఈ ఇయర్ ఐటీ వేయాలి అని చెప్పి అన్నారు. ఐటీఆర్స్, సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. సో ఓకే అంకుల్ మీకు అని చెప్పేసి ఓకే చెప్పాను. సో అసలు వేద్దామంటే కనుక సో బేసిక్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే కనుక సో పలానా డాక్యుమెంట్స్ కావాలి, సో ఓటీపీస్ చెప్పాలి, అది ఇది అని చెప్పి చెప్పాను. సో అప్పుడు ఆయన అడుగుతున్నారు, సో ఎంతవరకు అయితే కనుక మనం బెటర్గా ఇన్కమ్ చూపించుకోవాలి అని అడిగాను. మీరు ఏం చేస్తారు అని చెప్పి అన్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో పోస్ట్ ఆఫీస్లో మేనేజర్ లెక్క అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సో అప్పుడు నేను ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. అసలు మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని, సో అసలు ఏ ఇయర్కి రిటర్న్ ఎప్పుడు వేయాలి అని, ఎంత ఇన్కమ్ వస్తుంది, సో అసలు ఆ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏ విధంగా అసలు స్టార్ట్ చేయాలి ఏంటి, ఓకే బేసిక్స్ కాన్సెప్ట్ చెప్తున్నాను. సో నేను ఫంక్షన్కి వెళ్ళి జస్ట్ ఇలా క్యాజువల్గా ఒక పర్సన్ జస్ట్ క్వైరీ అడిగాడు సిఏ స్టూడెంట్ అనగానే. సో నేను చెప్తున్నా, ఎస్ఎస్సి మీన్స్ ఎనీ పర్సన్ హూ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. ఓకే, గవర్నమెంట్కి కనుక ట్యాక్స్ పేయాలి వచ్చినా కానీ, లేదు అంటే కనుక ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఇవి ఎప్పుడు వస్తాయి? ఈ ట్యాక్స్ పేమెంట్ అనేది లేట్ చేస్తే ఫస్ట్ ఇంట్రెస్ట్ వేస్తారు, అప్పటికీ నువ్వు మాటని కన్నా మళ్ళీ లేట్ చేస్తే అప్పుడు పెనాల్టీ లెవీ చేస్తారు. ఓకే, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చేస్తారు. సో ఓకే, ఫస్ట్ అసలు ఆ పర్సన్ ఎంత లయబిలిటీ టు పే ట్యాక్స్ అది చెక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏమైనా లేట్ రిటర్న్స్ వేస్తున్నారు, ఆల్రెడీ మనకి టైం అయిపోయింది అనుకోండి, సో ఆ తర్వాత రిటర్న్ వేస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ లెవీ చేస్తారు. అప్పటికీ లేట్ కనుక చేసినట్లయితే కనుక మనకి పెనాల్టీ అనేది పడుతుంది. ఇన్ కేస్ ఎస్ఎస్సి కనుక డీమ్డ్ డిఫాల్ట్ కానీ ఎస్ఎస్సి డిఫాల్ట్ అయినా కానీ ఈ ఎస్ఎస్సిలో ఇన్క్లూడ్ అని చెప్తున్నారు. అంటే ఎస్ఎస్సి డిఫాల్ట్, సో మనం రిటర్న్కి వేయకపోయినా అలా మనం కనుక డిఫాల్ట్ యాక్చువల్గా రిటర్న్ అయ్యాలి, బట్ మనం ఏం చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఓకే, అసలు ఇప్పుడు ఏ ఇయర్కి ఎప్పుడు వేయాలి? సో ప్రీవియస్ ఇయర్, జస్ట్ లైక్ మనం పాస్ట్ ఇయర్ కూడా అనుకోవచ్చు. సో మన సింపుల్ లేమన్ లాంగ్వేజెస్లో సో ఆల్రెడీ ఆ ఇయర్ అనేది గడిచిపోయింది.
ఓకే, దానికి సంబంధించిన ట్యాక్సెస్ అనేది నేను ఇప్పుడు లెవీ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. సో ఆ ఇయర్ అనేది అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, జస్ట్ లైక్ మన ఎక్స్. సో పాస్ట్లో బ్యాకప్ అయిపోయింది, కానీ ఆ మెమరీస్ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పటికీ గుర్తు తెచ్చుకొని సో డైలీ బాధపడతా ఉన్నాం అనుకో. సో అలానే పాస్ట్లో గతంలో అయిపోయింది. సో దానికి సంబంధించి మనం ఈ ఇయర్లో రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేస్తున్నాము. సో లేదు అంటే కనుక ఫీలింగ్స్ లేక మనం కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం. సో దానికి సంబంధించి చెప్తున్నాను. ఓకే, సో పాస్ట్ ఇయర్కి సంబంధించి సో 1/4/2024 నుంచి 31st March 2025 వరకు నువ్వేమైనా కనుక ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్లయితే ఇది మనకి ప్రీవియస్ ఇయర్. మన ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, సో మేలో. సో లేదు అంటే కనుక మనకి ఆగస్ట్ ఆర్ఎల్స్ నెక్స్ట్ మనకి డిసెంబర్. సో ఈ ఇయర్ అన్నిటికీ మనకి ప్రీవియస్ ఇయర్ ఏది, ఇది 24-25. అసెస్మెంట్ ఇయర్ అంటే ప్రజెంట్ మనకు రన్ అవుతున్న ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో కనుక మనం ఇన్కమ్ అనేది సంపాదించారు ఎవరు, మన వాట్సాప్ అంకుల్. సో మన అంకుల్ సంపాదించిన రిటర్న్ని మన ఈ ఇయర్లో క్యాలిక్యులేషన్ చేసి ఎంత ట్యాక్స్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మన లైబుల్ టు కనుక్కోవడం కోసం. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ లైబుల్ టు పే ట్యాక్స్ కట్టాలా, ఏమైనా లేట్ చేస్తే మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ వేస్తారు. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా అప్పటికి టైం కనుక డిలే అయిపోయినట్లయితే కనుక మనకి పెనాల్టీ అనేది లెవీ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎవరు ఎస్ఎస్సి, అసలు ఎస్ఎస్సి అంటే ఎవరు, ఆ పర్సన్లు ఎవరెవరు కవర్ అవుతారో నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఓకే, పాస్ట్ ఇయర్కి సంబంధించి మనం కనుక ఇప్పుడు కనుక రిటర్న్స్ కనుక వేస్తే కనుక మన అయిపోయిన సంవత్సరాన్ని ప్రీవియస్ ఇయర్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. మనకి ఇక్కడ ఎగ్జామ్స్కి ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు 1/4/2024 నుంచి మన 31st March 2025 వరకు. సో దీన్ని మనం ప్రీవియస్ ఇయర్గా డిటర్మైన్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి అక్కడ ఇన్కమ్ కనుక ఎర్న్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించి ట్యాక్స్ అనేది మనం ఇక్కడ లెవీ చేస్తున్నాము. ఓకే, ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్లో లెవీ చేస్తున్నాం. చాలా సింపుల్. ఇన్కమ్ ఎర్నడ్ కానీ సో ట్యాక్స్ కానీ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు మనకి 24-25 అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్కమ్ ఎర్నింగ్ ఎవ్రీ ఇయర్, దీనికి సంబంధించిన ట్యాక్స్ ఎప్పుడైనా సో ఇన్కమ్ ఎర్న్ చేసిన వెంటనే ట్యాక్స్ కట్టాలి అంటే అవ్వదు, కానీ కొన్ని సిచ్యువేషన్లో ఆ ఇయర్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఎప్పుడు అని చెప్పి చెప్తున్నాను. సో దానికి సంబంధించిన ట్యాక్స్ని కనుక మనం నెక్స్ట్ ఇయర్లో పే చేస్తున్నామండి. ఓకే, అసెస్మెంట్ ఇయర్ 25-26 ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కదా. సో ఇయర్ అంటే మనకి 1 ఇయరే కాబట్టి అంటే మన అకౌంటింగ్ ఇయర్. సో అప్పుడు 31st March 2026 వరకు మనకి అసెస్మెంట్ ఇయర్. ఒకసారి చెక్ చేయండి. కొన్నిసార్లు మనం ప్రీవియస్ ఇయర్లో మాత్రం ఇదే ఇయర్లో ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఆల్రెడీ చిన్న హింట్ ఇచ్చాను. సో అలాంటప్పుడు నేను మరి ఇయర్లోనే ట్యాక్స్ కట్టేయాలి కదా బాబు, లేట్ అయిపోయిందా అంటే అంకుల్ రుక్కో ఆగండి నేను చెప్తాను. సో మీరు ఇంకా అప్పుడే ఏం అవ్వట్లేదు, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు, మనం నెక్స్ట్ ఇయర్ కట్టుకుందాం అని చెప్పి అన్నాను. సో ఇయర్ నేను కట్టక్కర్లేదా, మరి ఎవరెవరు కట్టాలి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఓకే, ఇన్కమ్ షిప్పింగ్ ఆఫ్ ద బిజినెస్ నాన్ రెసిడెంట్. ఓకే, ఒక పర్సన్ నాన్ రెసిడెంట్ అంటే ఎవరు అని చెప్పేసి నేను రెసిడెంట్ స్టేటస్లో నేను క్లియర్గా చెప్తాను. సో ఒక పర్సన్ ఉన్నాడు, అతను బిజినెస్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఆ బిజినెస్ని షిఫ్ట్ చేసేస్తున్నాడు యూకేకి, యూఎస్కి. సో ఇంక ఇక్కడ ఇండియాలో ఉండాలి అనుకోవట్లేదు. సో ఆ పర్సన్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఆ పర్సన్కి లేదు. సో దానికోసం అని చెప్పేసి ఏ ఇయర్లో కనుక అంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఎర్న్ చేస్తే ఫ్లైట్ ఎక్కే ముందు మొత్తం అవన్నీ చెక్ చేసి ఆ ఇయర్లోనే ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నాము. ప్రీవియస్ ఇయర్లోనే కట్టిస్తున్నాం. మ్యాక్సిమం అన్ని కేసెస్లో అలా అవ్వదు. ప్రీవియస్ ఇయర్ ఎర్న్ చేసింది అసెస్మెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ పే చేయాలి. బట్ ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ కట్టిస్తున్నాము. సో అలాంటి సిచ్యువేషన్స్ గురించి చెప్తున్నాను. షిప్పింగ్ ఆఫ్ ఎ బిజినెస్ ఆఫ్ ఎ నాన్ రెసిడెంట్
అతని బిజినెస్ని షిఫ్ట్ చేసుకుంటున్నాడు. తర్వాత పర్సన్ లీవింగ్ ఇండియా పర్మనెంట్లీ అండ్ లాంగ్ డ్యూరేషన్. ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు. సో ఓకే, అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్లో నాకు ఇక్కడ ఉండాలి అని ఫీల్ అవ్వట్లేదు. సో నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటాను అని చెప్పేసి ఏమైనా ఫీల్ అయ్యాడు అనుకో. సో అతను పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాడు. సో అందుకు అని చెప్పేసి సో ఆ సిచ్యువేషన్లో అయినా కానీ అతను ఏ ఇయర్లో ఎండ్ చేస్తాడు, ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ అని కట్టాలి. 2 కేసెస్ చెప్పాను. ఒకటి, నాన్ రెసిడెంట్ షిప్పింగ్ బిజినెస్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఫారెన్కి. లేదు అంటే కనుక పర్సన్ పర్మనెంట్లీ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాడు. అరే బాబు మీకు ఇండియాకి వద్దన్నారా బాబు అని చెప్పేసి. ఓకే, బిజినెస్ని కనుక నువ్వు డిస్కంటిన్యూ చేసేసావు అంటే నువ్వు ఇంకా ఈ లాసెస్ నా వల్ల కాదు అని చెప్పేసి బిజినెస్ని నువ్వు క్లోజ్ చేసేస్తున్నావు. సో క్లోజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఫైలింగ్ అనేది చెయ్యవు. ఇంక నేనే లాసెస్లోనే నేను ఎందుకు చేస్తాను అంటే సో ఆ ఇయర్లోనే ట్యాక్స్ కట్టేస్తున్నాడు. ఓకే, ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫర్ ఇస్ అసెట్ అండ్ అవాయిడింగ్ ద ట్యాక్స్. ఇది కొంచెం జాగ్రత్తగానే. ఈ వాట్సాప్ అంకుల్ ఏం చేశాడంటే సో ఇతని పేరు మీద ఉంటే కనుక ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇతని వైఫ్ పేరు మీద కానీ లేదు అంటే కనుక ఇతని కిడ్స్ పేరు మీద కనుక అసెట్స్ని జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకుండా ఉండడం కోసం అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశాడు. యాక్చువల్ ట్రాన్స్ఫర్ కాదంట. ఇక్కడ నా మీద ఆల్రెడీ నాకు జాబ్ ఉంది కదా, సో జాబ్ ఉంది మళ్ళీ రెంటల్ ఇన్కమ్ ఇవన్నీ ఇన్కమ్ వస్తే నేను ట్యాక్స్ ఎక్కువ కట్టాలి జస్ట్ దానికోసం అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేశాడు, ఇన్కమ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ సో నువ్వు అసెట్ని కనుక ఇంటెన్షన్గా కనుక ట్రాన్స్ఫర్ కనుక జరిగినట్లయితే కనుక ఏ ఇయర్లో కనుక ట్రాన్స్ఫర్ చేసావో చెక్ చేసి ఆ ప్రీవియస్లో కనుక అలా చేసినట్టయితే కనుక సో మనతో అప్పుడే ట్యాక్స్ కట్టిస్తారు. ఓకే, ఏఓపి బీఓఐ ఏజేపీ ఫామ్ను ఫర్ పర్టిక్యులర్ పర్పస్. సో నేను ఏదో ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐపీఎల్ అనుకోండి. సో ఐపీఎల్ ఫ్రాంచైజీస్ కొంతమందికి ఇస్తారు, మనకి బయట అక్కడక్కడ పెట్టేసి టీవీలు వేసి ప్రొజెక్షన్ చేస్తారు. సో అలాంటిది ఒక ఏఓపి బీఓఐ ఎవరో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారో అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఫ్యాన్ పార్క్ అని పెడతారు కదా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ పార్క్. సో అలాంటిది ఒక ఏఓపి బీఓఐ తీసుకుంది ఒక పర్టికులర్ పర్పస్ కోసం. సో ఆ ఒక్క సీజన్ కోసమే తీసుకుంది. సో ఆ పర్టికులర్ సీజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా మొత్తం క్లోజ్ చేసేసుకుని వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం పర్టికులర్ బిజినెస్ పర్పస్ కోసం చేశారు కాబట్టి సో వాళ్ళ ఇయర్ది ఏ ఇయర్లో కనుక మనం చేసినట్లయితే అదే ఇయర్లో మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. సో నార్మల్ కేసెస్లో మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ చేసింది అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేస్తాము. మ్యాక్సిమం వాట్సాప్ అంకుల్ కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అలా అవ్వదు. ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ కట్టిస్తున్నాము. ఒకటి నాన్ రెసిడెంట్ బిజినెస్ని షిఫ్ట్ చేసుకుంటున్నాడు, తర్వాత వాడికి అసలు ఇండియాలోనే చిరాకు వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఆ యొక్క బిజినెస్ని నాకు లాసెస్ నడుస్తున్నాయని చెప్పి నేను డిస్కంటిన్యూ చేసుకున్నాను. లేదు అంటే కనుక ఈ వాట్సాప్ అంకుల్ ఏం చేశాడు అంటే తనకి ఇంకా ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, అదే శాలరీ వస్తుంది కాబట్టి సో మళ్ళీ నా అసెట్స్ ఉంటే నా మీద ఈ హౌస్ ప్రాపర్టీ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ లేదంటే కనుక ఫ్యాన్ పార్క్ అని చెప్పాను. ఓకే, వాళ్ళు ఒక పర్టికులర్ పర్పస్కి పెట్టారు, ఆ యొక్క పర్టికులర్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. సో వాళ్ళు కనుక తీసేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఏ ఇయర్లో కనుక ఎర్న్ చేస్తే కనుక ఇట్స్ ప్రీవియస్ ఇయర్లో కనుక ఎర్న్ చేసింది ప్రీవియస్ ఇయర్లోనే మన గవర్నమెంట్ వాళ్ళు మంచిగా మనీ కట్టిస్తారు. ఓకే, జస్ట్ చెక్ ఇట్ వన్స్. ఓకే, అసలు ఈ వాట్సాప్ అంకుల్ హూ ఇస్ ద పర్సన్. ఓకే, అసలు పర్సన్ అంటే ఎవరు? పర్సన్ ఇన్క్లూడ్స్, ఈ డెఫినేషన్ ఉంది చాలా వైడ్గా ఉంటుంది. పర్సన్ ఒక పర్సన్ కాదు, ఇది ఒక వైడ్ రేంజ్. ఓకే, ఆ పర్సన్స్లో ఎవరెవరు ఇన్క్లూడ్ అయి ఉన్నారు? ఇండివిజువల్ వాట్సాప్ అంకుల్స్, హెచ్యుఎఫ్ ఇండో అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఫారం ఆర్ ఎల్ఎల్పి. ఆల్రెడీ చెప్తాం ఫారం అంటే ఏం లేదు, మన ఆర్టికల్షిప్ ఫారం చేస్తాం కదా, అదే ఒక ఫారం. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ ఆల్రెడీ మీరు లాలో చూస్తుంటారు. కంపెనీ తెలుసు కదా, ఏఓపి బీఓఐ.
లోకల్ అథారిటీ, అదే మన మున్సిపాలిటీ, మన ఊరు మున్సిపాలిటీ కిందకు వస్తుందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేస్తాం కదా. సో అలాంటి వాటిల్లో మన లోకల్ అథారిటీ కావాలవుతున్నాయి. ఏజీపీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫారం ఎల్ఎల్పి, కంపెనీ, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. AOP or BOI associated of a person. Any person can become a member in AOP, BOI. Okay, associated persons anta any person becoming a AOP. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎనీ పర్సన్ అని అన్నాడు. ఇక్కడ గుర్తుందా అంటే కంపెనీ కూడా ఏఓపీలో మెంబర్ అవ్వచ్చు అంటే ఎస్ అని చెప్తున్నాను. కానీ ఇక్కడ బీఓఏలో ఓన్లీ బాడీ ఆఫ్ ఇండివిజువల్, అంటే మన ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్లో ఉంటారు. అదే కనుక వీళ్ళు 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 ఎవరైనా ఏఓపీలో ఉండొచ్చు. మరి చెప్తున్నాను, ఈ ఇండివిజువల్ ఓన్లీ ఇక్కడ ఉండాలి. వీడు 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 ఎవరైనా ఏఓపీలో పార్ట్గా ఉండొచ్చు. ఓన్లీ ఇండివిజువల్స్ అయితే మాత్రమే బీఓఏలో మెంబర్స్గా ఉండాలి. అదిగో చెప్పానా ఎగ్జాంపుల్. కంపెనీ ఉండొచ్చా? ఎస్. పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉండొచ్చా? ఎస్. ఇండివిజువల్స్ ఉండొచ్చా? ఎస్. మెంబర్స్గా ఉండొచ్చు. ఇది ఒక్కసారి జాగ్రత్తగా క్వశ్చన్లో. ఏం లేదు, కొంచెం ఫ్లోలో వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టీటీ. సో ఇంపార్టెంట్ అయితే బాగా స్ట్రెస్ చేస్తాను, లేదు అంటే కనుక ఓవర్ వెయిట్ చేస్తాను. ఓకే, అసలు మన అంకుల్ది అసలు చూడాలి అంటే ఫస్ట్ ఏం చూడాలి అంటే ఒక అంకుల్కి టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలంటే అసలు ఏం చేయాలి? అంకుల్ అసలు ఫస్ట్ రెసిడెంట్ స్టేటస్ కనుక్కోవాలి. అంకుల్ మీరు ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళారంటే అయ్యా బాబు నాకు అసలు వీసానే పాస్పోర్టే లేదు, ఇంకెక్కడికి వెళ్తా, ఎప్పుడు ఎక్కడే ఉంటానని చెప్పాడు. ఓకే అంకుల్ గారు, సో మీకు ఈ శాలరీ వస్తుంది కదా అని అన్నాను. అవును బాబు వస్తుంది. హౌస్ ప్రాపర్టీ మొన్నే రెంట్కి ఇచ్చా, ఒక 3 months ఈ హౌస్ ఖాళీగా ఉంది, పర్లేదు ఫిల్ అయిపోయిందమ్మా అన్నాడు. బిజినెస్ ఏమైనా చేస్తున్నారంటే ఏదో చిన్న బిజినెస్ కింద కిరాణా షాప్ ఉంది అని అన్నాడు. ఊడి అమ్మ మీ పనే బాగుంది కదా అనుకున్నా. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఈ ఇయర్లో ఏమైనా ఆస్తులు అది అమ్మారంటే ఏదో అక్కడ ఊర్లో ఒక పొలం ఉంది, అది అమ్మేసి ఇక్కడ బిజినెస్లో పెట్టానని చెప్పన్నాడు. ఊడి అమ్మ డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నా. ఓకే, అదర్ ఇన్కమ్ ఏమైనా ఉందా? ఏదో పార్ట్ టైం చేస్తాం, లేదంటే కనుక బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ వస్తాయి, లేదంటే బయట వడ్డీకి ఇస్తా అన్నాడు. ఊడి అమ్మ. ఓకే, ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేస్తున్నాను. శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్, క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇవన్నీ లేదు. ఇందాక అంకుల్ చెప్పాను కదా, ఇక్కడ అంకుల్ తెలివిగా ఏం చేశాడంటే రెంట్ ఎక్కువ పడకుండా వీళ్ళ వైఫ్ కనుక వీళ్ళకి కనుక ఇల్లు కనుక ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో వీళ్ళకి ఆ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అనేది వీళ్ళకి కనుక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కనుక వాళ్ళ వైఫ్కి కిడ్స్కి కనుక క్రాస్ అవ్వకపోతే అది అంకుల్ దాంట్లో మనం క్లబ్బింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంకుల్కి కనుక ప్రీవియస్ ఇయర్లో కనుక ఎప్పుడైనా కనుక లాసెస్ కనుక జరిగినట్లయితే కనుక అవి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నీ కలిపితే ఫస్ట్ వచ్చేది మనకి గ్రాస్లో నుంచి ఏ చిన్న అడ్జస్ట్మెంట్లు చేసినా కానీ వచ్చేదే నెట్. ఓకే, ఫస్ట్ మనకు వచ్చేసింది అంటే మనం 5 heads కలిపాము, తర్వాత క్లబ్బింగ్ ప్లస్ సెట్ ఆఫ్స్ కనుక చేసిన తర్వాత వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. తర్వాత అంకుల్ మీరు ఇలా పోస్ట్ ఆఫీసులో వేస్తున్నారు కదా, సో బాగానే వెనకేసి ఉంటారు, ఎంత వెనకేసారు అని చెప్పి అన్నాను. ఏం లేదు బాబు, ఏదో ఎల్ఐసి పాలసీ ఒకటి, అండ్ అదే మా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా కాల్ చేస్తుంటే ఏదో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఒకటి, సో ఆంటీకి ఈ మధ్య హెల్త్ బాగోట్లేదు, ఏదో ఇన్సూరెన్స్ ఒకటి కట్టాను, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు. మీరు వాట్సాప్ అంకుల్ చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఫీల్ అయ్యా. ఓకే, సో వీళ్ళకి గనక డిడక్షన్స్ ఏమైనా ఉంటే గనక చాప్టర్ 6 అంటే అది ఓకే జస్ట్ నేమే. ఓకే, సో దానికి సంబంధించి క్లబ్బింగు ఇప్పుడు ఆంటీకి ట్రాన్స్ఫర్ చేసేసాడు అంకుల్. దేనికోసం? బాబు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ పడకుండా ఆంటీకి ట్రాన్స్ఫర్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ఎప్పుడెప్పుడు అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా ఏమైనా లాసెస్ కనుక ఉన్నట్లయితే కనుక ఫస్ట్ అన్ని కనుక మనం చేసినట్లయితే వచ్చేదే గ్రాస్. దాంట్లో నుంచి మనకి నార్మల్గా మీరు ఏమైనా సేవింగ్స్ అవి ఇవి చేస్తున్నారని చెప్పి క్యాజువల్గా అడిగాను. సో ఇలా చేస్తున్నాను హెల్త్ అవి ఇవి అని చెప్పి అన్నారు. సో అప్పుడు కనుక మనకు వచ్చేదాన్ని
డిడక్షన్స్ కనుక తీసేస్తే కనుక టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి మనకు వస్తుంది. సో దీని నెట్ ఇన్కమ్ కూడా ఓకే. సో దీని మీద కనుక అంత క్యాలిక్యులేషన్ చేసేస్తే ఓకే. సో ఇప్పుడు ఒక ఇన్కమ్ వచ్చింది కదా, సరే ఇక్కడ ఒక 12 అనుకోండి, ఓకే 12 lakhs కనుక వచ్చినట్లయితే కనుక అసలు మనకి ఏ విధంగా రేట్స్ డిటర్మిన్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం థింక్ చేయకండి, అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, అంకుల్కి మంచోడు ఒక 12 lakhs ఇన్కమ్ బాగానే సంపాదిస్తున్నారు. 12 lakhs ప్రెజెంట్ ఇక్కడి వరకు. ఓకే, 5 heads చూడండి, దాంట్లో నుంచి ఇంక్లూడింగ్ క్లబ్బింగ్ కనుక సెట్ ఆఫ్ కనుక చేసినట్లయితే కనుక డిడక్షన్స్ కనుక ఏమైనా చేసినట్లయితే కనుక వచ్చేదే నెట్ టోటల్, అదే టోటల్ ఇన్కమ్ వస్తుంది. దాని మీద ట్యాక్స్ రేట్ జనరల్ ట్యాక్సా, స్పెషల్ ట్యాక్సా, స్పెషల్ ట్యాక్స్ ఎప్పుడు, లేదంటే కనుక సర్ఛార్జ్, ఇవన్నీ నేను మళ్ళీ కూల్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు అంకుల్ నా దగ్గరకు వచ్చారు, చిన్న చోటు ఫైలింగ్ చేయాలి అని చెప్పి పేపర్స్ ఇచ్చారు. ఫస్ట్ నన్ను అంకుల్ని అడిగితే, అంకుల్ మీరు ఇప్పటివరకు ఏమైనా రిటర్న్ వేశారా? లేదు అన్నాడు. అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసి నేను లాగిన్స్ కనుక చేసినట్లయితే ఫస్ట్ అంకుల్ దేనికి సెలెక్ట్ అవుతాడు, డిఫాల్ట్ ట్యాక్స్ రెజీమ్ 115 BAC. ఇప్పుడు నాకు చిన్ను అని ఒక పేరు ఎలా ఉందో, సో మీరు ఒక వర్క్కి ఫైలింగ్ చేస్తున్నారు, ఆ ఫైలింగ్ పేరుని జస్ట్ మనం 115 BAC అని చెప్పి ఒక కోడింగ్ ఇచ్చాం. ఓకే, అంకుల్ ఆల్రెడీ చెప్పే, ఇక్కడ ఇండివిజువల్ అయినా కవర్ అయినా HUF, AOP, BOA ఎవరు, ఇక్కడ పర్సన్లో వైడ్ డెఫినేషన్ గురించి చెప్పాను. సో ఆ పర్సన్స్ ఎవరు అడిగినా కానీ సో ఇదే డిఫాల్ట్గా వీళ్ళకి ఏది అప్లై అవుతుంది, 115 BAC అంటే డిఫాల్ట్ న్యూ ట్యాక్స్. ఓకే ఓకే, తర్వాత అంకుల్ అన్నాడు, బాబు చిన్న నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, సో మరి వీటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంకుల్? మనకి న్యూ ట్యాక్స్ రేజంలో ఏం రావు అంకుల్, అసలు ఆడు గవర్నమెంట్ అని చెప్పాను. బాబు ఎట్టా బాబు అని చెప్పి దిగులుగా ఫేస్ పెట్టాడు. బాబు ఏదో చేస్తాలే, ఒక నిమిషం ఆగని చెప్పేసి నేను చెప్పాను. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వద్దు అనుకుంటున్నాను నేను, ఇది ఇంక ఈ చాప్టర్ క్లోజ్. అంకుల్ నాకు ఇలా డిడక్షన్స్ కావాలి బాబు, అది ఇది అని చెప్పి అడిగాడు. సో నేను ఎప్పుడైతే కనుక న్యూ ట్యాక్స్ని వద్దు అని రిజెక్ట్ చేస్తున్నానో నేను షిఫ్ట్ అవుట్ చేసుకుంటున్నాను, అప్పుడు డిఫాల్ట్ నుంచి నేను షిఫ్ట్ అవుట్ అవుతున్నాను, అంటే బయటకు వచ్చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కింద ఓల్డ్ ట్యాక్స్ రేట్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనం బయటకు వచ్చే ముందు ఒకసారి నేను అంకుల్ అనుకున్నాను, సరే అంకుల్ మీకు డిడక్షన్స్ వల్ల కనుక ఏమైనా బెనిఫిట్ వస్తుందా, లేదు అంటే కనుక ఈ స్లాబుల వల్ల కనుక మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా చెక్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని బట్టి మన రిటర్న్స్ అనేది ఫైలింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్పన్నా. సరే బాబు ఒక్కసారి చెప్పు, మన రేట్ అనేది 12 lakhs వరకు ఉంది కదా, అసలు ఎలా అప్లికబుల్ అవుతుంది, ఏ ప్రయోజనాన్ని. నేను చెప్పాను అప్ టు 3 lakhs అయితే అసలు మనం ఎలాంటిది కట్టాల్సిన పని లేదు అంకుల్. ఇన్ కేసు కనుక 3 lakhs నుంచి 7 lakhs అయితే కనుక 5% కట్టాలి, 7 lakhs నుంచి 10 lakhs అయితే కనుక 10% కట్టాలి, 10 lakhs నుంచి 12 lakhs అయితే కనుక 15% స్లాబు, 12 lakhs నుంచి 15 lakhs స్లాబ్ అయితే కనుక 20%, అబోవ్ 15 lakhs అయితే 30% అన్నాను. బాబు ఏంటి అంకుల్ ఏమీ అర్థం కాలే. ఏం లేదు అంకుల్, మీకు 3 lakhs వచ్చింది అనుకోండి, ఏం కట్టక్కర్లా గవర్నమెంట్కి. అదే 3 lakhs నుంచి 7 lakhs కనుక వచ్చినట్లయితే ఒక మన ఇన్కంలో నుంచి 5% కట్టాలి. ఓకే, అలానే 7 lakhs నుంచి 10 lakhs కనుక వచ్చినట్లయితే కనుక మన ఇన్కమ్ మీద గవర్నమెంట్ వాళ్ళు 10% తీసుకుంటారు. అచ్చా, ఓకే, 10 lakhs నుంచి 12 lakhsకి అయితే కనుక మన దగ్గర నుంచి 15% తీసుకుంటారు అంకుల్ అని చెప్పాను. 12 lakhs నుంచి 15 lakhs అయితే కనుక 20% అనేది చార్జ్ చేస్తారు అని. అదే మోర్ దెన్ 15 lakhs అనుకోండి 30% స్లాబ్ అంకుల్ అని చెప్పా. బాబు ఏంటి అంకుల్ మరి డిస్కౌంట్లు లాంటివి లేదంటే ఏమైనా చూసి, ఓకే ఇలాంటి వాటి కోసమే రిబేట్ అని ఒకటి ఉంది అంకుల్ 87A. ఓకే,
అది మనకు టైం వచ్చినప్పుడు ఒకసారి నేను చెప్తాను. సో ఒక్కసారి అనేది అంటే ఒక పర్సన్స్ అనేవాడు ఎప్పుడు అసలు అలా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసి ఫైలింగ్ చేయాలంటే స్టార్టింగ్ డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇది 115 BAC అని చెప్పి నామకరణం చేశాము. ఓకే, జస్ట్ కోడింగ్ లెక్క. ఆ తర్వాత వాళ్ళకి ఎంత స్లాబ్స్ 3 lakhs అయితే అసలు ట్యాక్సే లేదు. 3 నుంచి 7 lakhs అయితే కనుక 5%, 7 నుంచి 10 వరకు అయితే కనుక 10%, 10 నుంచి 12 అయితే కనుక 15%, 12 నుంచి 15% అయితే అదే 15 lakhs అయితే కనుక 20%, మోర్ దెన్ 15 lakhs కనుక అయినట్లయితే కనుక 30% అనేది అవుతుంది. సో వీళ్ళు అంకుల్ ఏమైనా డిస్కౌంట్ అడిగాను. ఓరి అంకుల్ని ఇది వాట్సాప్ కూపనో కాదు, స్విగ్గీ కూపనో కాదు, సో రిబేట్ అని చెప్పేసి మనం పిలుచుకుందాం జనరల్ లేమన్ లాంగ్వేజ్లో. సో రిబేట్ అనేది యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు అంకుల్కి నేను అడిగాను. సో ఇన్ కేసు కనుక టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడింగ్ కనుక ఇప్పుడు అంకుల్ దాని 12 lakhs స్లాబ్ అనుకున్నాం. సో అంకుల్ మీకు ఈ రీబేట్ కూడా రాదు అన్నాను. ఎందుకు బాబు అన్నాడు. సో ఇక్కడైతే కనుక టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడింగ్ 7 lakhs కనుక నాట్ ఎక్సీడ్, సో 7 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు అంకుల్. అప్పుడు కనుక మీకు కనుక ఇక్కడ 25% మీరు గవర్నమెంట్కి పే చేయాల్సిన ట్యాక్స్ కానీ, ఓకే, లేదు అంటే కనుక 25,000 విచ్ ఎవర్ ఇస్ తక్కువ వరకు మీకు ఇలా డిస్కౌంట్ ఇస్తారు అంకుల్. అంతకంటే ఎక్కువైపోయింది, మనం ఆ స్లాబ్ దాటేసాము అంకుల్, మనం 12 lakhs స్లాబ్లో ఉన్నాము, సో మనకి ఎలాంటి రీబేట్ రాదు అన్న. బాబు అంకుల్ మీరు బాబు అన్నా ఏమన్నా అంతేనా అంకుల్ అని చెప్పి ఓకే, ఇక 25,000 వరకు మనకి రిబేట్ వస్తుంది. అండ్ ట్యాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకే, మన ఇన్కమ్ అంటే డస్ నాట్ ఎక్సీడింగ్ ద 7 lakhs. ఇప్పుడు ఇందాక నీకు ఇక్కడ ఒక చిన్న స్పెషల్ రేట్స్. ఓకే అంకుల్, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ హౌస్ ప్రాపర్టీ అది పొలం మీద అమ్మాను అని చెప్పేసి ఊర్లో పొలం అమ్మాను అని చెప్పి అన్నాడు. అంటే క్యాపిటల్ గెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ క్యాపిటల్ గెయిన్ కనుక ఎఫెక్ట్ అయినప్పుడు స్పెషల్ ట్యాక్స్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సో మళ్ళీ ఆ స్పెషల్ ట్యాక్స్కి ఈ రీబేట్స్ కానీ సో ఏ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, ఒక్కసారి ఎవరైనా కనుక ఫ్రెష్గా ఫైల్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్లోకి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు కనుక వద్దు నాకు కొంచెం డిడక్షన్స్ ఉన్నాయి, నేను ఎల్ఐసి పోయి ఇక్కడ వద్దు 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 అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు షిఫ్ట్ అవుట్ అనేది అవుతే కనుక వాళ్ళు ఓల్డ్ స్లాబ్లోకి వెళ్తారు. 3 lakhs వరకు నిల్, 3 నుంచి 7 lakhs అయితే 5%, 7 నుంచి 10 lakhs అయితే కనుక 10%, 10 lakhs నుంచి కనుక 12 lakhs కనుక అయినట్టయితే 15%, 12 to 15 అయితే కనుక 20%, ఏవో 15 lakhs అయితే కనుక 30%. సో అంకుల్ డిస్కౌంట్ అడుగుతున్నారు. సో అలాంటి డిస్కౌంట్లు వాళ్ళ కోసం రీబేట్ అనేది ఒకటి ఉంది మనకి ఇక్కడ 25,000 ఆర్ ట్యాక్స్ పేయబుల్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇన్ కేసు కనుక అంకుల్కి క్యాపిటల్ గెయిన్ అనేది ఒకటి ఉంది. సో ఆల్రెడీ కొన్ని షేర్స్ ఇలాంటివి కనుక అమ్మినట్లయితే కనుక కొన్ని స్పెషల్ రేట్స్ అనేది అప్లికబుల్ అదే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక మన వాళ్ళకి ఈ రిబేట్ అన్నది కూడా రాదు. ఓకే, సర్చార్జ్ అంటే తెలుసా మనకి ట్యాక్స్ మీద ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ మీద కనుక ట్యాక్స్ కనుక పే చేస్తున్నారు ఎప్పుడు అంటే కనుక మన ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉందంట. సో ఓకే, ఏఓపి బీఓఐ సేమ్ ఇదే పర్సన్స్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన మీద ట్యాక్స్ పే చేస్తున్నారంట. ఆ ట్యాక్స్ అమౌంట్ వస్తుంది కదా, ఆ ట్యాక్స్ అమౌంట్ మీద సర్చార్జ్ అనేది అప్పుడు మళ్ళీ లేవీ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ టోటల్ ఇన్కమ్ మీద కాదు. ట్యాక్స్ మీద పే చేస్తున్నాను. అదే మనకి ఇన్కమ్ కనుక ఒక 50 lakhs ఉందనుకోండి, ఎలాంటి సర్చార్జ్ అనేది ఏం లెవీ చేయరు. అదే కనుక 50 lakhs నుంచి 1 CR కనుక ఉన్నట్లయితే కనుక 10% అనేది ఓకే సర్చార్జ్ అనేది లెవీ చేస్తున్నారు. అదే కనుక 1 CR నుంచి 2 CR కనుక ఉన్నట్లయితే కనుక 15% అనేది సర్చార్జ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇన్ కేసు కనుక 2 CR అంతకంటే ఎక్కువ అయితే కనుక 25%, అది 10 CR అయినా 25%, 100 CR అయినా
25%. ఎవరికి? ఇండివిజువల్, హెచ్ఓఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ. ఓకే, 50 lakhs వరకు ఎలాంటి సర్చార్జ్ లేదు, అంటే ట్యాక్స్ ఇక్కడ. ఓకే, ట్యాక్స్ మీద ఈ సర్చార్జ్ చేస్తారు. మన టోటల్ ఇన్కమ్ వస్తుంది, టోటల్ ఇన్కమ్ మీద మనం ఎంత ఒక 12 lakhs అనుకోండి, జస్ట్ 30% వేసిన ఓకే, మ్యాక్స్లో అసలు ఒక 9 lakhs అనుకోండి. దీని మీద అనేది మనకి ఈ సర్చార్జ్ లెవీ చేస్తారు. ఇప్పుడు మన టోటల్ ఇన్కమ్ కనుక 50 lakhs కనుక ఉన్నట్లయితే ఎలాంటి సర్చార్జ్ లెవీ చేయరు. 50 నుంచి 1 CR వరకు అయితే 10%, 1 CR నుంచి 2 CR అయితే కనుక 15%. సో ఆ పైన ఎంత వచ్చినా కానీ మనకి 25%. కానీ ఇక్కడతో ఆపేయండి. ఇక్కడ ఈ స్పెషల్ రేట్స్ ఇవి ఉన్నాయి కదా, సో 115A లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, 112A డివిడెంట్ ఇన్కమ్, ఇలాంటి వాటికి సో ఈ అనేది అసలు ఇది రాదు. అంటే ఇందాక అంకుల్ మనకి క్యాపిటల్ గెయిన్ అమ్మారు, సో అలాంటప్పుడు ఇది వస్తుందా అంటే రాదు. ఓన్లీ ఇన్ కేస్ 50 lakhs చూడండి, ఎలాంటి లేదు. 50 నుంచి 1 CR చూడండి, 10%. ఓకే, 1 CR నుంచి 2 CR కనుక అతను ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే కనుక 15%. సో ఇలాంటి కేసెస్ సారీ, సో స్పెషల్ కేసెస్లో ఈ 25% అనే సర్చార్జ్ అనేది రాదు. ఇంకా డిఫాల్ట్, సో ఫైల్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అయిపోయేదంటే డిఫాల్ట్. సో వద్దు అనుకుంటే కనుక ఓల్డ్ రెజ్యూమ్ కిందకి వెళ్ళిపోతారు. సో లేదు అంటే కనుక సో ఇక్కడ ఫైల్ చేస్తే కనుక ఓకే. తర్వాత ఫస్ట్ అసలు రేట్ చెప్పాను, 3 lakhs వరకు అయితే కనుక ఎలాంటి ఇన్కమ్ అనేది మనం అనేది గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అనేది లెవీ చేయదు. తర్వాత 3 lakhs నుంచి 7 lakhs కనుక అయినట్లయితే కనుక 5%, 7 lakhs నుంచి 10 lakhs కనుక అయినట్లయితే కనుక 10%, 10 lakhs నుంచి ఇక్కడ మళ్ళీ చూసుకోండి 2 lakhs మాత్రమే ఇంక్రీజ్ చేస్తున్నారు, ఇక్కడ 15%. తర్వాత మళ్ళీ 3 lakhs కనుక ఇంక్రీజ్ చేస్తున్నాడు, సో అప్పుడు 20%. ఇక్కడ ఆ తర్వాత ఎంతైనా సంపాదించుకో 30% స్లాబ్లోకి. ఇన్ కేస్ రిబేట్ అయితే కనుక డిస్కౌంట్ లెక్క అనుకోండి, మనం ఏదైనా అనుకోండి మీ లేమన్ లాంగ్వేజ్లో. ఓకే, తర్వాత నాట్ అప్లికబుల్. సో ఎలాంటి స్పెషల్ డిస్కౌంట్స్ కానీ అవి ఏమీ రావు అంట. ఓకే, ఇన్ కేస్ మన టోటల్ ఇన్కమ్ కనుక ఇక్కడ కనుక 50 lakhs కనుక క్రాస్ అయినట్లయితే కనుక అప్పుడు మనకి సర్చార్జ్ అనేది వస్తుంది. ఫస్ట్ 50 lakhs వరకు అయితే ఎలాంటి సర్చార్జ్ వేయరు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 30% అనేది మనం లెవీ చేస్తున్నాం. అంతకంటే కనుక ఇంకా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఓకే, ఇంకా లెవీ చేయడానికి గవర్నమెంట్ మన దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. 50 lakhs నుంచి 1 CR కనుక అయినట్లయితే కనుక 10%, 1 CR నుంచి 2 CR కనుక అయినట్లయితే కనుక 15%. ఆ తర్వాత ఎంతైనా కానీ ఇక మ్యాక్సిమం 25%తో ఆపేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత 115 ఆల్రెడీ చెప్పాను, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ సో డివిడెండ్ కానీ ఇవన్నీ తర్వాత చెప్తాను. సో అలాంటి వాటికి కనుక ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి మీద ఈ 25% అనేది స్లాబ్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఇందాక అంకుల్ ఫస్ట్ 115BAC అంటే ఏంటిది? డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ కనుక తీసుకోవాలి అని చెప్పి అతను అనుకున్నారు అంటే కొన్ని డిడక్షన్స్ అనేది అసలు రావు అంట. ఎలాంటివి? ఫస్ట్ స్లాబ్ ఏం చెప్పాను నేను? శాలరీ స్లాబ్ చెప్పాను. శాలరీలో సో అయితే మన ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, అతను ఎంప్లాయర్ అంటాము. మన ఎంప్లాయర్ కనుక ఏమైనా అలవెన్సెస్ కనుక ఇచ్చారనుకో అలాంటిది ఏవి దీంట్లో అలౌ చేయమంట. కానీ ఒక్కటి మాత్రం అలౌ చేస్తున్నాం, ఏది? ట్రావెలింగ్ డైలీ కనుక మనకి డైలీ కనుక అది పక్క వేరే ఊరు నుంచి రావాలి అనుకో, అలాంటప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో అప్పుడు డైలీ ట్రావెల్ అలవెన్సెస్ కనుక ఏమైనా కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కనుక అలాంటిది మాత్రం మనం అలౌ చేస్తామని చెప్పి చెప్తున్నారు. తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఇది మాత్రం లీవ్ ట్రావెల్ అనేది అదేమి కూడా అలౌ చేయట్లేదు. సో మనకేంటంటే కనుక న్యూ స్లాబ్ 115BAC అంటే డిఫాల్ట్, అంటే ఓపెన్ చేయగానే మనకు కనిపించేది డిఫాల్ట్. అది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంకుల్ ఆల్రెడీ చెప్పాడు ఎంత మనకి, ఏదో ఒక 9 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంకుల్ 9 lakhs అనగానే మనకి 75,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది వస్తుంది. స్టాండర్డ్ చెప్పే కదా, స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది 75,000 వరకు మనకి స్టాండర్డ్గా డిడక్షన్స్ అనేది ఇచ్చేస్తారు. ఓకే, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ ఇలాంటివి ఏమైనా పే చేస్తే ఇస్తారా అంటే ఇవ్వరు అని చెప్తున్నాడు. ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్స్. ఎవరికి? డిఫాల్ట్. ఇదే కనుక ఇది 50,000 ఓల్డ్ ట్యాక్స్ ఏమో అది అప్పుడు చెప్తాను, కంగారు ఏం లేదా.
ఓకే, ఎలాంటి డిడక్షన్స్ మనం ఇవ్వట్లేదు, కానీ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం, కొన్ని సింపుల్వే. సో నేను వేరే ఊరు నుంచి రావాలి, డైలీ అదే ట్రావెల్ డైలీ అలవెన్సెస్ కనుక ఏమైనా ఉన్నట్లయితే కనుక అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అది ఇవ్వట్లేదు. శాలరీలో కనుక స్టాండర్డ్ డిడక్షన్స్, నార్మల్గా స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడ వరకు 75,000 వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో పర్సనల్ అదే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇంకేమైనా కానీ ఏమీ ఎలవ్ లేదు అంటున్నాడు. ఓకే, తర్వాత 10AA కానీ సెజ్, అదే ఈ సెజ్లో కనుక యూనిట్ పెట్టి అలాంటి వాటిలో కనుక డిఫాల్ట్ అదే 115 BSE అంటే ఇండివిజువల్ చేస్తాడు అన్నట్లా. ఈ ఇండివిజువల్ ఎవరెవరు కవర్ అవుతున్నారని చెప్పా, ఇండివిజువల్, HUF, AOP, BY, AJP ఇలాంటి వాళ్ళందరూ కవర్ అవుతున్నారు కదా. సో వీళ్ళు ఈ బిజినెస్లు చేయొచ్చు కదా, అంకులే చేయకపోయినా. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ కనుక చేసినట్లయితే 115 BSE కనుక తీసుకున్నట్లయితే ఈ డిడక్షన్స్ ఏమీ ఇవ్వను. క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకున్న, MCQలు అడిగేటప్పుడు చాలా జాగ్రత్త. ఇది ఆప్ట్ చేసుకున్నాడు BSE అన్నాడు, అసలు క్వశ్చనే రాంగ్. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వరు. సో ఇది ఆప్ట్ చేసుకున్నప్పుడు 115 BSE కనుక కాంబినేషన్లో వస్తే ఎలాంటి డిడక్షన్స్ అనేది రావు. ఓకే, ఇది ఈ బిజినెస్ చేస్తున్నారు 115 BSE ఆప్ట్, ఈ రెండు కనుక కంబైన్గా జరిగినప్పుడు మీకు ఏం రావు, ఇది రాదు. ఓకే, అడిషనల్ డిప్రిసియేషన్ కానీ ఇది మనం PGBPలో డిస్కస్ చేస్తాం, అది కూడా రాదు. తర్వాత 33ADI. సో అదేంటి అని చెప్పేసి మనం ఒక్కసారి నేను PGBPలో మీకు డిస్కస్ చేస్తాం. అలానే మనం సైంటిఫిక్ రీసెర్చ్ కనుక ఏమైనా కనుక కాంట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే కనుక అది కూడా ఎలౌ చేయట్లేదు. ఓకే, అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ కనుక చేసినా కానీ ఇవ్వట్లేదు, స్పెసిఫైడ్ బిజినెస్ ఏమైనా చేసినా కానీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పావు చెప్తా కంగారు ముందు. సో ఈ అంకులు కనుక డిఫాల్ట్గా కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వట్లేదు, కానీ అసలు ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వరు. కానీ కొన్ని చెప్తున్నాను, ఒక 2-3 చెప్తున్నాను. ATCCH అగ్నిపత్ అని చెప్పి ఒకటి ఉంది, ATJJAA మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ JJA ఒకటి ఉంది, అది కాదు JJAA. సో ఈ 3 మాత్రం 115 BSE అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసావు, ఫ్రెష్ ఇయర్ ఏదో రిటర్న్ వేద్దాం క్లయింట్స్ వచ్చారు కదా, అప్పుడు మనకి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కనుక వాళ్ళకి ఎలాంటి డిడక్షన్స్ అనేది ఇవ్వరు, కానీ ఇది ఇస్తున్నారు. సో ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది ఒక మనం చేస్తే ఎంప్లాయర్ కూడా చేస్తాడు, అది మీకు క్లియర్గా చెప్తాను ఎప్పుడు డిడక్షన్స్లో. ATCCD, ATCCH, ATJJAA. ఓకే, ఇది న్యూగా ఎంప్లాయీస్ని కనుక రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే కనుక సో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళ ఎంప్లాయీస్ కనుక 25,000 కంటే క్రాస్ అవ్వకూడదు, వాళ్ళు బ్యాంక్లోనే పే చేయాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో అప్పుడు నేను చెప్తాను. ఎందుకు ఇక్కడ ఓవర్లోడ్, సింపుల్గా కదా, ఒక్కసారి చెక్ చేయండి. ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను చెప్పాను. ఓకే, ఒకసారి చూస్తున్నా. ఓకే, డిఫాల్ట్గా అంకుల్ ఫైల్ చేయాలనుకుంటున్నాడు. సో ఫస్ట్ ఓపెన్ చేస్తే వచ్చేది ఏంటిది 115 BSE. సో అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఓకే, అంకుల్ ఇది వద్దు అనుకుంటే కనుక మనం షిఫ్ట్ అవుట్ అవుతే సో అప్పుడు మనకి ఓల్డ్ అనేది ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆల్రెడీ సేమ్ పర్సన్స్, ఇండివిజువల్, HUF ఇదంతా కామనే, కానీ వాళ్ళ రెసిడెంట్ స్టేటస్ అనేది ఇక్కడ 60 years, 60 to 80 years, మోర్ దెన్ 80 years అనేది చూడాలి. సో ముందు చెప్తున్నాను, ఇక్కడ ఎలాంటి ఏజ్ కానీ రెసిడెంటా నాన్ రెసిడెంటా ఇలాంటివి ఏమీ ఇక్కడ చెక్ చేయం. ఓకే, ఏజ్ లిమిట్లు కానీ లేదు అంటే కనుక ఏది లేదు న్యూ రెజ్యూమ్లో, అంటే 115 BSEలో డైరెక్ట్గా నేను ఇన్కమ్ చూస్తున్నాం, లబ్ చూసేస్తున్నాం. ఓకే, అదే గనక మనం కనుక ఓల్డ్ కనుక తీసుకున్నట్లయితే కనుక సో ఆ సిచ్యువేషన్లో మనకి ఇది అనేది మనం ఏజ్ లిమిట్ అనేది చూస్తున్నాము.
ఓకే. అదే కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అంటే అంకుల్కి కొన్ని స్టాండర్డ్ డిడక్షన్స్ ఉన్నాయంట. ఏం డిడక్షన్స్ చెప్పాను కదా, ఎల్ఐసి, పోస్ట్ ఆఫీసు, లేదంటే కనుక హెల్త్ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే కనుక సో ఆ సిచ్యువేషన్లో కనుక చెప్తున్నాను. సో అప్పుడు అంకుల్కి ఈ ఓల్డ్ ట్యాక్స్ తీసుకుంటే కనుక సో ఆ డిడక్షన్స్ కూడా వస్తాయి. అంకుల్ కనుక 2,50,000 వరకు ఉందనుకో సో ఎలాంటి ట్యాక్స్ వేరు. అదే 2,50,000 నుంచి 5,00,000 కనుక ఉన్నట్లయితే 5%, 5,00,000 నుంచి 10,00,000 కనుక ఉన్నట్లయితే 20%, మోర్ దాన్ 10,00,000 అయితే కనుక 30% అనేది మన ట్యాక్స్ అనేది వేస్తారు. ఆ తర్వాత డిడక్షన్స్ ఇస్తారా అంటే ఎస్, యూ క్యాన్ టేక్ డిడక్షన్స్. ఓకే. సో ఇందాక ఓల్టేజ్ 1110 ఈ స్పెషల్ పాయింట్స్ చెప్పాయి కదా, అన్నీ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. ఎక్కడ ఓల్డ్లో ఓకే అలౌ చేస్తారు, న్యూలో నాట్ అలౌడ్. మళ్ళీ చెప్తున్నా, అంకుల్ అది 115 BAC వద్దు అనుకున్నాడు. అప్పుడు వచ్చేది ఏంటిది ఓల్డ్ ట్యాక్స్. ఫస్ట్ 2,50,000 వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, హ్యాపీ. తర్వాత 2,50,000 నుంచి 5,00,000 వరకు 5%, 5,00,000 నుంచి 10,00,000 కనుక ఉన్నట్లయితే కనుక 20%, అబోవ్ కనుక 10,00,000 కనుక ఉన్నట్లయితే కనుక 30%. ఇక్కడ శాలరీ వాళ్ళకి 50,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది వస్తుంది. లేదు అంకుల్ ఏజ్ కనుక 60 నుంచి 80 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే కనుక 3,00,000 వరకు అయితే కనుక ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇక్కడ 2,50,000 చూడండి, ఇక్కడ 3,00,000. ఆ తర్వాత 3,00,000 నుంచి 5,00,000 వరకు అయితే కనుక 5%, 5,00,000 నుంచి 10,00,000 అయితే కనుక 20%, అబౌట్ 10,00,000 అయితే కనుక 30%. అదే వాళ్ళ డాడీకి కనుక వెయ్యాలి అనుకున్నప్పుడు 5,00,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అదే 5 to 10 ఇంకా ఈ 5% అనేది ఇక్కడ లేదు, చూసారా, 5% లేదు, డైరెక్ట్ 20%, మోర్ దాన్ 10,00,000 30%. సో అలాంటి సిచ్యువేషన్లో వేయాల్సి వస్తుంది. ఎప్పుడు వాట్సాప్ అంకుల్ కొత్తది వద్దు అంకుల్, నాకు డిడక్షన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు అనుకో, ఈ డిడక్షన్స్ అని అవే చెయ్యాలి అంటే కనుక మనకు ఓల్డ్ డే ప్రిఫర్ ఏమో అని చెప్పి మనం చెక్ చేయడం కోసం కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మన ఆర్టికల్స్కి వెళ్తారు కదా, వాళ్ళకి మనకి ఆల్రెడీ ఫైనల్ వాళ్ళకైతే ఇది ఓకే, ఇంటర్ వాళ్ళకి కొంచెం చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చెప్పాను కదా, ఆల్రెడీ మనం ఫస్ట్లోనే డిస్కస్ చేశాను, ఏంటిది ఇండివిజువల్గా చెప్పాను, హెచ్యుఎఫ్ చెప్పాను, ఏఓపి బీఓఏ గురించి ఈ స్లాబ్లు చెప్పాయి. కానీ ఇక్కడ ఫారము ఎల్ఎల్పి కంపెనీ గురించి ఏం చెప్పలేదు కదా. సో అలాంటి వాళ్ళకి అలాంటి ట్యాక్స్ రేట్ అప్లికబుల్ అవుతుంది అంటే కనుక అది ఓల్డ్ అయినా రేట్ అయినా న్యూ అయినా సేమే. 115 BAC అయినా లేదంటే కనుక ఓల్డ్ అయినా కానీ వీళ్ళిద్దరికి సేమే ఇక్కడ. అదే కనుక ఫారమ్స్ కానీ ఎల్ఎల్పి కానీ ఏఓపి అయితే ఎల్ఎల్పి వీళ్ళకి అయితే కనుక 30% అనేది ఆ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. స్పెషల్ రేట్స్ అనేది ఏ రేట్స్ ఉంటే కనుక ఆ రేట్స్, అసలు ఈ స్పెషల్ రేట్స్ ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్గా ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. అదే కోఆపరేటివ్ సొసైటీ, అసలు వీళ్ళు 100 రూపీస్ పే చేసినా కానీ కళ్ళు మూసుకొని ఫస్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకునే మనకి వీళ్ళు గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళు ఎంత సంపాదించినా కానీ, అంటే వీళ్ళు పర్టికులర్ పర్పస్ కోసం అని పెట్టేశారు ఒక అసోసియేషన్. అంటే మన అపార్ట్మెంట్ అని అనుకోండి, వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ లెక్క ఏర్పడిపోయి సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాంటిది కూడా కోఆపరేటివ్ సొసైటీస్. లేదు అంటే కనుక మన చిన్న చిన్న పల్లెటూరులో చిన్న చిన్న బిజినెస్లు, అది బీడీలు కానీ చాలా అమ్ముతూ ఉంటారు, ఇస్తరాకులు కానీ అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా కోఆపరేటివ్ సొసైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో వాళ్ళు 100 రూపీస్ కనుక పే చేసినా కానీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోకుండా 10% అనేది రేట్ అప్లికబుల్ అవుతుంది. ఇన్ కేసు 10,000, 10 lakhs కూడా కాదు, 10,000 నువ్వు ఫోన్పే చేసే వాళ్ళకి వచ్చినాయి అనుకో అమౌంట్, 10% లెవీ చేయాల్సిందే. అదే కనుక 10,000 నుంచి 20,000 అయితే కనుక 20%, ఇక మోర్ దెన్ 20%, అదే 20,000 అనుకోండి, ఇక 30% స్లాబ్. ఏదో వీళ్ళకి ఫారంకి ఇలాగ చేయొచ్చు కదా అంటే ఏదో ఒక చిన్న స్మాల్ రిలాక్సేషన్. 10,000 అయితే 10% అప్ టు, అదే కనుక 20,000 వరకు అయితే కనుక 20%, అది మోర్ దెన్ 20,000 అయిందనుకోండి 30% అనేది లెవీ చేసేస్తున్నారు. సో స్పెషల్ రేట్స్ లాగానే ట్రీట్ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేయండి. ఏమైనా ఉంటే కనుక రివ్యూస్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో కనుక చేసినట్టయితే కనుక నేను ఒకసారి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎవరైనా లాస్ట్ వరకు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా టైం ఇన్వెస్ట్ చేసినందుకు
థ్యాంక్ యూ. ఏమైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంకేమైనా ఎఫెక్టివ్గా చెప్పాలని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తే కనుక చెప్పండి. సో ఖచ్చితంగా బెటర్ చేసుకుని కొంచెం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. జస్ట్ మీకు 1% కానీ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇంటెన్షన్తోనే ఈ రివిజన్ ఆర్ కొంచెం ఎఫెక్టివ్గా చెప్పడానికి చూస్తున్నాను. సో ఏమాత్రం ఉన్నా కానీ ఒక్కసారి రివ్యూస్ చెప్పండి.